అత్తమ్మాస్ కిచెన్ను ఉపాసన ఎంతగా ప్రమోట్ చేస్తుందో అందరికీ తెలిసిందే. కొణిదెల వారింటి వంటకాలను అందరికీ పరిచయం చేసేందుకు అత్తమ్మాస్ కిచెన్ను ఉపాసన ప్రారంభించింది. అంజనమ్మ నేతృత్వంలో సురేఖ కొణిదెల చేస్తున్న వెరైటీ రుచుల్ని అత్తమ్మాస్ కిచెన్ ద్వారా పబ్లిక్లో తీసుకొస్తున్నారు ఉపాసన. ఉపాసన కొణిదెల గత కొన్ని రోజులుగా ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా అత్తమ్మాస్ కిచెన్ను ప్రమోట్ చేస్తూ వస్తున్నారు. ఆమె ఎక్కువగా అత్తమ్మాస్ కిచెన్ ప్రోడక్ట్స్ల గురించి పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నారు. అంజనమ్మ, సురేఖమ్మల అత్తమ్మాస్ కిచెన్ కోసం ప్రోడక్ట్లను తయారు చేస్తూ ఉంటే వాటిని వీడియోలు తీసి వారితో ఫన్నీగా ముచ్చట్లు పెడుతూ ఆ ప్రోడక్ట్లను ఎంత హైజెనిక్గా తయారు చేస్తున్నారో చూపిస్తూ వచ్చారు. అలా అత్తమ్మాస్ కిచెన్ ప్రోడక్ట్లను బాగానే ప్రమోట్ చేశారు. అయితే తాజాగా అత్తమ్మాస్ కిచెన్ ఇన్స్టా ఖాతాలో నుంచి ఓ పోస్ట్ వచ్చింది. అందులో లావణ్య త్రిపాఠి, నాగబాబు సతీమణి పద్మ కనిపించారు. వారు ఆవకాయను తయారు చేస్తూ కనిపించారు. ఆవకాయను కలుపుతూ పోజులు ఇచ్చిన ఫోటో మీద కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అత్తమ్మాస్ కిచెన్ ప్రోడక్ట్ల నాణ్యత మీద పెదవి విరిచారు. అలా జుట్టును వదిలేశారు, చేతులకి గ్లౌస్ పెట్టుకోలేదు, ఏమాత్రం హైజీన్గా మెయింటైన్ చేయడం లేదు అంటూ విమర్శలు గుప్పించారు. దీంతో అత్తమ్మాస్ కిచెన్ టీం ఇన్స్టాలో స్పందించింది. అలా కామెంట్స్ చేసిన వారికి రిప్లైలు ఇచ్చింది. అది అమ్మడానికి కోసం చేస్తున్న ఆవకాయ కాదు, ఇంటి కోసం చేసింది కాబట్టి వాళ్ళు అలా కనిపించారు. అత్తమ్మాస్ కిచెన్ కోసం చేసేటప్పుడు ఎంతో హైజీన్గా మెయింటైన్ చేస్తారని క్లారిటీగా చెప్పారు. ఇలా అత్తమ్మాస్ కిచెన్ పేజీలో పోస్ట్ పెట్టి స్టాక్ లిమిటెడ్ అని చెబితే అందరూ అలానే అనుకుంటారు కదా అని నెటిజన్లు స్పందిస్తున్నారు. అయితే హైజీన్గా ప్రోడక్ట్లను తయారు చేస్తున్నామని, ఆ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదన్నట్టుగా క్లారిటీ ఇచ్చారు.